తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు ముందు తర్వాత కూడా ద్రవిడ కజగంలోని వీరమణి, రామకృష్ణన్ ముఠాలకు చెందిన కొంతమంది సభ్యులు ఎల్టీటీఈకి పూర్తిగా మద్దతునిస్తూ వచ్చారు. వాళ్లలో కొంతమంది రాజీవ్ గాంధీ హత్య విషయంలో వ్యూహరచన చేయడంలోనూ, వ్యూహాన్ని అమలు చేయడంలోనూ, నిందితులు పరారవడంలోనూ శివరాసన్కి సహాయపడ్డారు. కానీ వాళ్ళందరినీ విచారించాక ఎవరైతే తోడు దొంగలని నిర్ధారించామో వాళ్ల మీద మాత్రమే ఛార్జ్ షీటు దాఖలు చేశాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1991 జూన్ సగం గడిచిపోయాక శివరాసన్ బృందంకి సహాయపడాలని పొట్టుబొమ్మన్ సిఫార్సు మీద తిరుచి సెంతన్ని ప్రభాకరన్ అడిగేదాకా ఈ కేసు కుట్రలో ఎల్టీటీఈ రాజకీయ విభాగం జోక్యం చేసుకోలేదు. మా నేరారోపణ ఏమిటంటే వాళ్ళ కుట్ర కేవలం రాజీవ్ గాంధీని చంపటం వరకే పరిమితం కాలేదు. ఆ హత్యా నేరం ఎల్టీటీఈ మీద పడకుండా నేరస్తుల్ని తప్పించడం కోసం కూడా రూపుదిద్దుకుంది. అయితే తమిళనాడులో రాష్ట్రపతి పరిపాలన విధించడం, ఎల్టీటీఈ శిబిరాల మీద పోలీసుల దాడులు చేయడం జరిగినప్పటి నుంచి ఎల్టీటీఈ రాజకీయ విభాగం చల్లా చెదురైంది. తిరుచి సెంతన్ అధిక కాలం పాటు సేలం, తిరుచి, కోయంబత్తూరు, బెంగళూరుల్లో తలదాచుకుంటూ వచ్చాడు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎల్టీటీఈ రాజకీయ విభాగం మీద పోలీసు వేట తాలూకు ఒత్తిడి బాగా పెరిగింది. ఈ సమయంలోనే కరుడుగట్టిన ఎల్టీటీఈ సానుభూతి పరులు వాళ్ళ రాజకీయ విభాగం కార్యకర్తలకు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చారు. మా దర్యాప్తుల్లో వెల్లడైన విషయాల ప్రకారం 1991 ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో శివరాసన్ పారిపోవడానికి ఏర్పాటు చేశాక తిరుచి సెంతన్ తిరుచిలోనే కాక కరూర్, మెట్టూర్, శంకగిరి ప్రాంతాల్లో గడిపాడు. డిక్సన్, గుణ, సురేష్ మాస్టర్, మూర్తి వగైరా సెంతన్ సహాయకులు 20 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు. 1991 సెప్టెంబర్లో పద్మనాభ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసులు ఆ కేసులో తిరుచి సెంతన్ని నిర్ధారిత నేరస్తుడిగా ప్రకటిస్తూ ఈ కారణంగా అతనికి ఆశ్రయం కల్పించేవారు భారత శిక్షా స్మృతి ప్రకారం శిక్షార్హులవుతారు అని కూడా చాటించారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ శివరాసన్, తిరుచి సెంతన్లు సజీవంగా పట్టుబడకుండా ఆత్మహత్య చేసుకోవడంతో మేము అరెస్టు చేసిన కొద్ది మంది నిందితుల నేరం ఒప్పుదల వాంగ్మూలాలు మినహా ప్రభాకరన్, పొట్టుబొమ్మన్లకు వ్యతిరేకంగా ఖచ్చితమైన సాక్ష్యాధారాలను సిట్టు సేకరించలేకపోయిందన్న విమర్శలు మాత్రం వెల్లువెత్తాయి. నిజానికి మేము దాడి చేసినప్పుడు నిందితులు కొందరు ఆత్మహత్య చేసుకోవడమే వాళ్ళంతా బెరదిగించిన ఎల్టీటీఈ తీవ్రవాదులు అని నిర్ధారించే సాక్ష్యాలు. ఈ ఆత్మహత్యల్లో చాలా వరకు తిరుచి సెంతన్ ఆదేశాల ఫలితంగా జరిగినవే. ఈ విషయాన్ని ప్రభాకరన్కి సెంతన్ రాసిన లెటర్ నిర్ధారిస్తోంది. ఈ సైనైడ్ ఆత్మహత్యలనేవి 1974లోనే ఎల్టీటీఈలో ప్రారంభమయ్యాయి. 1974 జూన్లో కోపేరి పట్టణంలో శ్రీలంక సైనిక దళాలు చుట్టుముట్టినప్పుడు శివకుమారన్ అనే యువ తమిళ తీవ్రవాది సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనే తొలి ఆత్మాహుతి ఘటన అని వేలుపిళ్ళే ప్రభాకరన్ 1991 ద్వితీయార్థంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటి నుంచి ప్రభాకరన్ స్వయంగా తన మెడలో ఒక సైనైడ్ గొట్టం వేలాడేసుకోవడం ప్రారంభించాడు. దాంతో ఎల్టీటీఈ తీవ్రవాదులందరికీ సైనైడ్ గొట్టాలని మెడలో ధరించడం వాళ్ళ శిక్షణలో ఒక భాగంగా మారిపోయింది. సాయుధ పోరాట శిక్షణ పూర్తి కాగానే ఒక ప్రత్యేక కార్యక్రమంలో తీవ్రవాదులందరూ టైగర్ల నాయకుడి పట్ల, టైగర్ పతాకం పట్ల విధేయతను ప్రకటిస్తూ శపథం చేయాలి. ఆ శపథం చేసిన క్షణంలోనే వాళ్ళు సైనైడ్ గొట్టాలని మెడలో ధరించాలి. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం 11 మంది భారతీయులు నళిని, భాగ్యనాథన్, పద్మ, అరివు, ఇరుంబరై, రవి, సుశీంద్రన్, సుభాసుందరం, శాంతి, ధనశేఖరన్, రంగనాథులు స్పెషల్ కోర్టులో విచారించబడ్డారు. నేరం రుజువై శిక్ష విధించబడ్డారు. వీళ్ళు కాక మరో ముగ్గురు విజయన్, అతని భార్య సెల్వలక్ష్మి, భాస్కరన్ కూడా నేరం రుజువై శిక్ష విధించబడ్డారు. ఈ ముగ్గురు శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళైనా పుట్టుకతో భారతీయులు. పైగా సెల్వలక్ష్మి, భాస్కరన్లు ఇండియన్ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారు. ఆ 14 మందిలో ఒక్క రంగనాథన్ తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఎల్టీటీఈతో అనుబంధం ఉంది. నళిని ఏకంగా రాజీవ్ హత్యాస్థలంలోనే ఉంది.
భాగ్యనాథన్, అతని తల్లి పద్మ ఉంటున్న ఇల్లు, అతని ప్రింటింగ్ ప్రెస్లు శివరాసన్, మురుగన్లకి ఆశ్రయం కల్పించాయి. శివరాసన్ వాడిన మోటార్ సైకిల్ని భాగ్యనాథన్ ప్రెస్ నుంచే స్వాధీనం పరుచుకున్నాం. భాగ్యనాథన్ ప్రింటింగ్ ప్రెస్ ఎల్టీటీఈది. ఎల్టీటీఈ పట్ల తన విధేయతను, ఎల్టీటీఈ లక్ష్యం పట్ల తన అంకిత భావాన్ని స్పష్టం చేస్తూ బేబీ సుబ్రమణియంకి భాగ్యనాథన్ రాసిన లెటర్ కొడియాక్కరైలో మేము స్వాధీనపరుచుకున్న మురుగన్ సంచుల్లో దొరికింది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ముఖ్యంగా ద హిందూ పత్రికలో తాను, శివరాసన్ల ఫోటో ప్రచురితమైన ఒకరోజు తర్వాత మే 25న మురుగన్, సుభ, శివరాసన్, నళిని, పద్మ తిరుపతి వెళ్లేందుకు టాక్సీ ఏర్పాటు చేసినవాడు భాగ్యనాథన్. నళినితో కలిసి అజ్ఞాతంలోకి పరారీ అయ్యే ముందు మురుగన్ అంతవరకు తాను ఉపయోగిస్తున్న రహస్య వైర్లెస్ సంకేతాల సూచిక అంటే కోడ్ షీట్ని పద్మకి అప్పచెప్పాడు. ఆమె దాన్ని తన స్నేహితురాలికి ఇచ్చింది. పద్మ అరెస్టు కాగానే దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. అది చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్ అని ఆమె తెలిసి కూడా మురుగన్కి మళ్ళీ అవసరమవుతుందేమో అని దాచిపెట్టింది. ఒక ప్రముఖ ద్రవిడ కజగం కార్యకర్త కొడుకు అయిన అరివు ఇరుంబొరైతో కలిసి ఎల్టీటీఈ కోసం పనిచేస్తున్నాడు. ఎల్టీటీఈ సానుకూల సాహిత్యాన్ని, వీడియో క్యాసెట్లన్నీ ప్రదర్శిస్తూ ప్రజల దగ్గర నుంచి ఎల్టీటీఈ కోసం సానుభూతిని, నిధుల్ని ప్రోగు చేయడం వాళ్ళ పని. 1990 మే, నవంబర్ కాలంలో వాళ్ళిద్దరూ బేబీ సుబ్రమణియంతో కలిసి రహస్యంగా జాఫ్నా వెళ్ళొచ్చారు. అరివు, ఇరుంబొరైలు జాఫ్నాలో తమిళ టైగర్ల సాహచర్యంలో గడిపినట్లు చూపించే అనేక ఫోటోల్ని సిట్ స్వాధీనం పరుచుకుంది. రాజీవ్ గాంధీ హత్యకి సంబంధించి ఆ పనుల మీద తిరగడం కోసం శివరాసన్ మోటార్ సైకిల్ని అరివు కొన్నాడు. రహస్య వైర్లెస్ సంభాషణల కోసం 12 వోల్టుల బ్యాటరీ కొన్నాడు. తాను నడుముకు కట్టుకున్న పేలుడు పరికరాలను ప్రయోగించేందుకు అవసరమైన గోల్డెన్ పవర్ బ్యాటరీలు కొన్నాడు. ఇరుంబొరై అనేవాడు తిరుచి సింధన్కి అత్యంత విశ్వసనీయుడైన సహాయకుడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నేరస్తులైన శివరాసన్, శుభ చెన్నై నుంచి రహస్యంగా పారిపోయినప్పుడు వాళ్ళకి సహాయపడటం కోసం బెంగళూరులోని ఇందిరానగర్ శిబిరంలో ఎదురు చూస్తున్నాడు. చివరికి అతను రహస్యంగా బోట్లో జాఫ్నా వెళ్తుంటే భారత నౌకాదళం పట్టుకుంది. అతను తనతో తీసుకెళ్తున్న 2 లెటర్సు రాజీవ్ గాంధీ హత్యతో అతనికి గల సంబంధాన్ని, ఈ హత్య కుట్ర గురించి అతనికి హత్య కన్నా ముందే తెలుసునన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. రవి అనేవాడు 1986 నుంచి ఎల్టీటీఈ కోసం పనిచేస్తున్నాడు. కొంతమంది ఎల్టీటీఈ కార్యకర్తలతోనూ కిట్టుతోనూ కలిసి చెన్నై సెంట్రల్ జైలులో 1988లో రవి దిగిన ఫోటో మాకు లభించింది. 1988 అక్టోబర్లో రవిని, కిట్టుని, మరికొంతమంది ఎల్టీటీఈ తీవ్రవాదుల్ని భారత శాంతిసేన నిర్బంధించి శ్రీలంకలోని పలాలీకి తీసుకెళ్లింది. జాఫ్నా అడవుల్లో ఎల్టీటీఈ కార్యకర్తలతో కలిసి రవి దిగిన ఫోటో మాకు దొరికిన వేలాది ఫోటోల్లో ఒకటి. తమిళనాడు పోలీసులు అతన్ని దిండిగల్లో అరెస్ట్ చేశారు. అక్కడే అనేక మంది టీఎన్ఆర్టీ కార్యకర్తలు మారణాయుధాలతోనూ వైర్లెస్ సెట్లతోనూ పట్టుబడ్డారు. సుశీంద్రన్ పాత్ర ఎలాంటిదంటే ఎల్టీటీఈ కోసం వాడుతున్న పరికరాలన్నీ అతని అధీనంలో ఉండేవి. అతను చెప్పాకే మేం గ్రెనేడ్లని, వాకీటాకీ సెట్లని, 9mm పిస్టల్ని, సైనైడ్ గొట్టాలని, బంగారం బిస్కెట్లని పొలాచీలోనూ, గ్రెనేడ్లు, ఒక వాకీటాకీని కొడియాక్కరైలోనూ స్వాధీనపరుచుకున్నాం. రాజీవ్ గాంధీ హత్య అనంతరం హరిబాబు కెమెరాను చేజిక్కించుకోవాలని, తద్వారా రాజీవ్ గాంధీ హత్యకి ఎలాంటి సాక్ష్యమూ లేకుండా చేయాలని ప్రయత్నించడం ద్వారా సుభాసుందరం తన పాత్రను తానే నిర్ధారించుకున్నాడు. అతనికే కనుక హరిబాబు కెమెరా దొరికి ఉంటే రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తుకు మూలాధారమైన ఆ కెమెరాను ధ్వంసం చేసి ఉండేవాడు. ఆ కీలకమైన సాక్ష్యాధారం అంటూ మాకు లేకుండా పోయేది. దర్యాప్తు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగకపోయేది. సుభాసుందరం స్టూడియోలోనే బేబీ సుబ్రమణియంని, ముత్తురాజా, అరివు, భాగ్యనాథన్, హరిబాబులు కలుసుకుంటూ ఉండేవారు. సుభాసుందరాన్ని హరిబాబు రాజీవ్ హత్య రోజున కూడా కలుసుకున్నాడు. 1991 జనవరిలో కిట్టూకి పంపిన ఒక సందేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల ఏకైక రక్షకుడు ప్రభాకరన్ అంటూ సుభాసుందరం అభివర్ణించాడు. ధనశేఖరన్ 1984 నుంచి ఎల్టీటీఈ మద్దతుదారు. అతనే 4 మారుతి జిప్సీలు కొని వాటిల్లో ఒకదానిని బెంగళూరులో శివరాసన్, శుభ, ఇతర తీవ్రవాదులు తిరగడానికి ఇచ్చాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శివరాసన్, శుభ నేరస్తులని పోలీసులు బాహాటంగా చాటించాక కూడా ధనశేఖరన్ తన సొంత ట్యాంకర్లో శివరాసన్, శుభ నేరులని
చెన్నై నుంచి బెంగళూరుకి రహస్యంగా తరలించాడు. 1 నెల రోజుల తర్వాత అతను బెంగళూరు వెళ్ళి రహస్యంగా శివరాసన్తో మంతనాలు జరిపాడు. విజయన్, సెల్వలక్ష్మి, ఆమె తండ్రి భాస్కరన్లు పుట్టుకతో భారతీయులు కాబట్టే తమిళనాడులో తమ రహస్య శిబిరాల్లో ఒకటి నడపడానికి వీళ్ళని ఎల్టీటీఈ ఎంచుకుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నేరస్తులైన శివరాసన్, శుభ, థాను, నెహ్రూలకు వీళ్ళు ఆశ్రయం కల్పించారు. పొట్టుబొమ్మన్తో శివరాసన్ రహస్యంగా వైర్లెస్ సంభాషణలు జరుపుకోవడానికి సహకరించారు. విజయన్ని అరెస్టు చేశాక అతనిచ్చిన సమాచారం మేరకు అతని వంటగదిలోంచి వైర్లెస్ సెట్కి వాడిన యాంటెన్నా ముక్కల్ని, కారు బ్యాటరీలని స్వాధీనపరుచుకున్నాం. శాంతి విషయం కూడా అలాంటిదే. ఆమె భారతీయురాలు, కాకపోతే శ్రీలంక తమిళుడైన జయకుమార్ని పెళ్లి చేసుకుంది. శాంతి భారతీయురాలు కాబట్టి ఎవరికీ అనుమానం రాదన్న నమ్మకంతో ఎల్టీటీఈ నాయకుడు పొట్టుబొమ్మన్ స్వయంగా జయకుమార్ని, అతని బావమరిది రాబర్ట్ పయాస్ని తమిళనాడులో ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగపు శిబిరాల నిర్వాహకులుగా ఎంచుకున్నాడు. రహస్యంగా దాచి ఉంచిన అనేక వస్తువుల్ని శాంతి వంటింట్లో గోతిలోంచి స్వాధీనపరుచుకున్నాం. వాటిలో శివరాసన్ డైరీలు, 9mm పిస్టల్, శివరాసన్ బయటికి వెళ్ళేప్పుడు ధరించే కృత్రిమ కన్ను, పిస్టల్ దాచిపెట్టే ఒక డిక్షనరీ ఉన్నాయి. ఇవన్నీ ఎల్టీటీఈతో, దాని లక్ష్యాలతో, ఈ భారతీయుల అనుబంధాన్ని, రాజీవ్ గాంధీ హత్య కేసులో వీళ్ల పాత్రని, హత్య అనంతరం శివరాసన్ పారిపోవడానికి వీళ్ళిచ్చిన సహకారాన్ని నిర్ధారించేవే. రంగనాథన్ విషయం కొంత వేరుగా ఉంది. రాజీవ్ గాంధీ హత్య కుట్ర గురించి ఇతనికి ఏమీ తెలియదు. కానీ హత్య జరిగాక శివరాసన్, శుభల కోసం దేశవ్యాప్తంగా విస్తృతమైన గాలింపు జరుగుతున్న సమయంలో వాళ్ళకి అతను ఆశ్రయం కల్పించాడు. విచారణ ఎదుర్కొన్న మొత్తం 12 మంది శ్రీలంక తమిళులు, మరణించిన 10 మంది శ్రీలంక తమిళులు కూడా కరుడుగట్టిన ఎల్టీటీఈ తీవ్రవాదులు లేదా మద్దతుదారులు. చనిపోయిన 10 మందిలో శివరాసన్, శుభ, థాను, తిరుచి సంతన్లు ప్రధాన నేరస్తులు. నెహ్రూ, డిక్సన్లు రహస్య సమాచార రవాణా సాగించిన వైర్లెస్ ఆపరేటర్లు. అమ్మన్, డ్రైవర్ అన్నా, జమున, సురేష్ మాస్టర్, ఈ 6గురు ఇంటెలిజెన్స్ విభాగాన్ని చూస్తున్న శివరాసన్కి, రాజకీయ విభాగాన్ని నిర్వహిస్తున్న తిరుచి సందన్కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1991 జూలైలో ఫ్రంట్ లైన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిట్టు ఇలా చెప్పాడు: ఎల్టీటీఈలో ప్రతి నిర్ణయాన్ని విస్తృతమైన విశ్లేషణ జరిపాక ప్రభాకరన్ నన్నే తీసుకుంటారు. 1991 మార్చిలో రాజీవ్ గాంధీతో కాశీ ఆనందన్, అర్జున సిట్టపాళ్యంల చర్చల విషయంలో కూడా ప్రభాకరన్ అన్న ఆమోదించాకనే నేను వాళ్ళని పంపడం జరిగింది. ప్రభాకరన్కి తిరుచి సంతన్ రాసిన లెటర్లో, మీ అనుమతి లేకుండానే నేను మన కార్యకర్తలందరికీ సైనైడ్ గొట్టాలు పంపిణీ చేసి ఆత్మహత్య చేసుకోమని చెప్పాల్సి వచ్చినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను అని అభ్యర్థనపూర్వకంగా చెప్పాడు. జూన్ 12న పొట్టుబొమ్మనికి పంపించిన వైర్లెస్ సందేశంలో శివరాసన్, నేను ఇయాక్కం మీద ఎలాంటి ముద్ర పడకుండా చూస్తానని పెద్దన్న పేరు మీద ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కోననకుంటలో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు రాసిన ఓ బహిరంగ ప్రకటనలో, ప్రపంచ తమిళులంతా మేల్కొనండి, తలైవార్ని మరింత శక్తివంతుణ్ణి చేయడానికి ముందుకు రండి అని రాశాడు. ఈ అంశాలన్నీ రాజీవ్ గాంధీ హత్య కేవలం టైగర్ల నాయకుడు ప్రభాకరన్ ఆదేశాల ప్రకారమే జరిగిందని నిర్ధారించేవే. ఇలాంటి హత్య కేసుల్లో కుట్రదారుల్లో ఏ ఒక్కరైనా అప్రూవర్గా మారితేనే తప్ప కుట్రకి ప్రత్యక్ష సాక్ష్యాన్ని సేకరించడం అసాధ్యం. ఈ హత్య కేసులో స్పష్టమైన ఆదేశాలను ప్రభాకరన్ స్వయంగా ఎల్టీటీఈలో నల్ల పులుల విభాగం నిర్వాహకుడైన పొట్టుబొమ్మనికి మాత్రమే ఇచ్చి ఉంటాడు. కానీ జరిగిన సంఘటనలు, లభించిన సాక్ష్యాధారాలు ఈ కుట్ర ఒకే ఒక్క విధంగా అమలు జరిగినట్లు స్పష్టం చేస్తున్నాయి. అంటే మాకు లభించిన లెటర్స్ వెల్లడించిన అంశాలు, వైర్లెస్ సంకేతాలను ఛేదించడం వల్ల వెల్లడైన రహస్యాలు, సాక్షులిచ్చిన వాంగ్మూలాలు, ఎల్టీటీఈ నాయకుల ఇంటర్వ్యూలు, మా దాడుల్లో పట్టుబడిన అనేక వస్తు సామగ్రి, నేర సంబంధ పరికరాలు, ఫోటోగ్రాఫ్లు, వీడియో క్యాసెట్లు, సైనైడ్ చావులు, చనిపోయిన ఇంకా మా నిర్బంధంలోనే ఉన్న అనేక మంది నిందితులు ఎల్టీటీఈ కార్యకర్తలుగానో మద్దతుదారులుగానో పనిచేస్తున్నారన్నది వాస్తవం. ఇవన్నీ రాజీవ్ గాంధీని చంపేయాలని కుట్ర చేసిన వాళ్ళు
ప్రభాకరన్ పొట్టుబొమ్మన్ లేని నిస్సందేహంగా స్పష్టం చేస్తున్నాయి. అలాగే ప్రభాకరన్ ఆదేశాల మేరకే పొట్టుబొమ్మన్, అతని సహానాయకురాలు అఖిల కలిసి తానుని మానవ బాంబుగాను, శుభని అవసరమైతే వాడుకోదగిన వ్యక్తిగాను, శివరాసన్ని ఈ హంతక ముఠాకి సారథిగాను ఎంపిక చేశారని నిర్ధారిస్తున్నాయి. సిట్ దళాలు సేకరించిన అన్ని సాక్ష్యాధారాలు, వాటి విశ్లేషణలు రాజీవ్ గాంధీ హత్య కేసులో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం పాత్రని, ఎల్టీటీఈ మాత్రమే ఈ అమానుషమైన నేరానికి పాల్పడిందన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. మేం ఛేదించిన వైర్లెస్ సమాచార సంకేతాలు సైతం ఇదే విషయాన్ని నిస్సందేహంగా నిర్ధారిస్తున్నాయి. కుట్ర వెనకాల లక్ష్యం స్పష్టంగా బయటపడింది. భారత్ శ్రీలంక ఒప్పందం సమర్థనకు రాజీవ్ గాంధీ తన శాయశక్తిలా ప్రయత్నించారు. ఆయన దృష్టిలో భారతదేశపు భౌగోళిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఎల్టీటీఈ కాంక్షిస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి గల తమిళ రాజ్యం ఏర్పాటుకి అవకాశమే లేదు. 1987 నాటికి భారత్ శ్రీలంక ఒప్పందాన్ని ఎల్టీటీఈ తిరస్కరించడంతో భారత శాంతి సేనను శ్రీలంకకు పంపడం ద్వారా ప్రధాని రాజీవ్ గాంధీ ఎల్టీటీఈని అదుపు చేయాలని యత్నించారు. భారత శాంతి సేనని నిరోధిస్తూ ఎల్టీటీఈ చేసిన పోరాటంలో దాదాపు 1000 మంది టైగర్లు మరణించారు. భారత శాంతి సేన జాఫ్నా అడవుల్ని చుట్టుముట్టడంతో టైగర్లంతా కీకారణ్యం లోపలికి పారిపోయి దాక్కోవాల్సి వచ్చింది. వేలుపిళ్ళై ప్రభాకరన్ గుర్తు తెలియని ప్రాంతానికి పరారీ కాక తప్పలేదు. ఆ తర్వాత ప్రేమదాస శ్రీలంక అధ్యక్షుడిగా వచ్చాక రెండవసారి తమిళ స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైనప్పుడు 1987 నాటి ఒప్పందాన్ని మొదట్లో తిరస్కరించిన ప్రేమదాస మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకుంటూ భారతదేశం నుంచి సైనిక సహాయాన్ని కోరతాడా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఒకవేళ అలా కోరడమే జరిగి ఉంటే ఎల్టీటీఈ తన పోరాటం కోసం ఎక్కడెక్కడి విదేశాల నుంచో ఆయుధాలను సేకరించడాన్ని కూడా రాజీవ్ గాంధీ నిరోధించి ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజీవ్ గాంధీ మరోసారి అధికారంలోకి వస్తే తమిళ టైగర్ల కలలని శాశ్వతంగా భూస్థాపితం చేస్తారు. ఈ భయం ఎల్టీటీఈని వెంటాడింది. అందుకే వేలుపిళ్ళై ప్రభాకరన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీవ్ గాంధీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అయితే భారతదేశ ఎన్నికలలో కోట్లాది ఓటర్లని తనకు అనుకూలంగా ప్రభావితం చేసి రాజీవ్ గాంధీని అధికార పీఠం అధిరోహించకుండా చేయలేడు కనుక ఆయన్ని శాశ్వతంగా ఈ లోకాన్ని నుంచి తప్పించడం ఒక్కటే పరిష్కారం అని ప్రభాకరన్ భావించాడు. అందుకే రాజీవ్ గాంధీని మానవ బాంబు ప్రయోగించి హతమార్చింది ప్రభాకరన్ నాయకత్వంలోని ఎల్టీటీఈ. రాజీవ్ గాంధీ హత్యకి ఎల్టీటీఈ రూపకల్పన చేసింది. ఈ హత్యలో కొంతమంది భారతీయ తమిళులను భాగస్వామ్యం చేసింది. రాజీవ్ గాంధీని హత్య చేసే అమానుష చర్యకు తమిళనాడుని ఎంచుకుంది. ఇందుకు ఒక కారణం ఉంది. తమిళనాడులో ఈ హత్య జరిగింది, తమిళులే చేశారు అంటే దేశవ్యాప్తంగా తమిళుల పట్ల ఏహ్యభావం, ద్వేషం పెళ్ళుబికిపోయి ఎక్కడికక్కడ తమిళుల మీద దాడులు, అల్లర్లు జరుగుతాయని ఎల్టీటీఈ భావించింది. అలా జరిగినప్పుడు ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకుని రెచ్చిపోయి మరింత ఉద్ధృతంగా పంజాబ్, కాశ్మీర్లలోలాగా విధ్వంసక చర్యలకు, హింసాత్మక చర్యలకు పాల్పడడం కోసం తమిళ జాతీయ పునర్విముక్తి దళాల్ని సాయుధ పోరాటంలో సుశిక్షితులైన తమిజర పాసరాయ్ అనే యువకుల దళాల్ని సిద్ధం చేసుకుంది. కానీ ఎల్టీటీఈ ఆశించినట్లు జరగలేదు. పైగా సిట్టు దళాలు అతి వేగంగా మెరుపుదాడులు చేస్తూ హంతక ముఠాన్ని గాలిస్తూ మూలకి చొచ్చుకుపోయాయి. ఫలితంగా ఈ దళంలో కనీసం శివరాసన్, శుభ, నేరులను దక్కించుకుంటే చాలు అన్న స్థితికి వచ్చేసింది ఎల్టీటీఈ. అందుకోసం తన యావచ్చక్తిని వినియోగించింది. కానీ భారత పోలీసు దళాలు ఎల్టీటీఈ ప్రయత్నాలన్నింటినీ విజయవంతంగా భగ్నం చేసి పారేశాయి. రాజీవ్ గాంధీ హత్య కోసం ఎల్టీటీఈ విదేశీ ఏజెన్సీలతో చేతులు కలిపి ఉండొచ్చు కదా అన్న సందేహం కొంతమందికి కలగవచ్చు. కానీ
అలా జరగలేదు. ప్రభాకరన్ ఇలాంటి హత్యాకాండకు భారతీయులెవరినీ నమ్మక్కర్లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకే చెన్నైలో జరిగిన ఆ కుట్ర గురించి ఏమాత్రము తమిళనాడులోని ఎల్టీటీఈ రాజకీయ విభాగానికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కాకపోతే ఇండియాలో తీవ్రవాద సంస్థలకి రహస్యంగా సహాయపడటం ద్వారా భారత భద్రతా దళాలకి స్థానికంగా పనిపెట్టే చర్యలు తీసుకున్నాడు. అలా వాళ్ళ దృష్టిని అటు మళ్లించి తనకి అత్యంత విశ్వసనీయులైన వాళ్ళకి మాత్రమే ఈ బాధ్యత అప్పగించాడు. ఇందువల్ల తమిళనాడులోని ఎల్టీటీఈ రాజకీయ విభాగానికి ఇక్కడ జరిగిన హత్య ఎలాంటిది, కిరాయి గుండాల పనా లేక ఇతర తీవ్రవాద సంస్థతో చేతులు కలిపి చేస్తున్న కిరాతకమా అన్నది ఏమాత్రం అర్థం కాకుండా పోయింది. చరిత్రలోకి తొంగి చూసిన ఎల్టీటీఈ గతంలో నిర్వహించిన అన్ని హత్యల్ని తన సొంత కార్యకర్తలతోనే చేయించింది. వాళ్ళకి కావలసిందల్లా తమ నాయకుడు ప్రభాకరన్ అప్పగించిన బాధ్యతను గుడ్డిగా నిర్వర్తించడమే. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభాకరన్ ఉద్దేశంలో ఎల్టీటీఈ ప్రయోజనాల దృష్ట్యా రాజీవ్ గాంధీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టి పారేయాలి. అందుకే ఎల్టీటీఈ ఆ పని చేసింది. ఈ దుశ్చర్యకు పాల్పడడానికి వాళ్ళకి వేరెవరూ డబ్బు సంచులు కుమ్మరించలేదు, ఆయుధాలని సరఫరా చేయలేదు. కేవలం ఎల్టీటీఈ సజీవంగా ఉండాలని, స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి తీరాలని ఆరాటపడడం మాత్రమే రాజీవ్ గాంధీ హత్యకు కారణమైంది. మేము ఈ సారాంశానికి రావడానికి మాకు గల ఆధారం ఏమిటి? లోతైన ఎల్టీటీఈ ఆలోచన ధోరణిని తెలుసుకునేందుకు మాకు ఉపకరించిన ఉపకరణాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఎల్టీటీఈ దృక్పథంలో శ్రీలంక చరిత్ర ఏమిటో తెలుసుకుని తీరాలి. శ్రీలంక చరిత్ర గురించి వచ్చే ఎపిసోడ్లో.